సామాన్యుడి ప్రోటీన్ ఆహారంగా పేరొందిన కోడిగుడ్డు ఇప్పుడు విలాస వస్తువుగా మారిపోతోంది. ఒకప్పుడు 10 రూపాయలతో 2 గుడ్లు కొనుగోలు చేసి ఆమ్లెట్ వేసుకుని తినే పరిస్థితి ఉండేది. కానీ ప్రస్తుతం ఒక్క గుడ్డు ధరే 9 రూపాయల వరకు చేరుకోవడంతో డజన్ గుడ్ల ధర 100 రూపాయలు దాటింది. కోడిగుడ్డు చరిత్రలోనే ఇది అత్యధిక ధరల్లో ఒకటిగా చెబుతున్నారు. ఈ భారీ ధరల పెరుగుదలకు ప్రధాన కారణం 2026 వేసవిలో నమోదైన తీవ్ర ఉష్ణోగ్రతలు, ముఖ్యంగా గుడ్ల ఉత్పత్తిలో కీలకమైన తూర్పుగోదావరి జిల్లాలో ఎండల తీవ్రత కారణంగా దాదాపు 20 లక్షల కోళ్లు చనిపోయాయి. బతికి ఉన్న కోళ్లు కూడా వేడి కారణంగా తక్కువ గుడ్లు పెట్టడంతో ఉత్పత్తి ఒక్కసారిగా తగ్గిపోయింది. దీంతో మార్కెట్లో సరఫరా పడిపోగా డిమాండ్ మాత్రం యథాతథంగా కొనసాగింది. ఫలితంగా ధరలు అమాంతం పెరిగాయి. ఇక మరోవైపు పౌల్ట్రీ రైతులపై దానా ఖర్చులు భారీగా పెరిగాయి. సోయాబీన్, మొక్కజొన్న, తౌడు వంటి దానా ముడి పదార్థాల ధరలు గత ఏడాదితో పోలిస్తే గణనీయంగా పెరగడంతో ఉత్పత్తి వ్యయం కూడా భారీగా పెరిగింది. దీంతో రైతులు కూడా నష్టాలను భరించలేక గుడ్ల ధరలు పెంచాల్సిన పరిస్థితి ఏర్పడింది. 2025 జూలైలో రైతు వద్ద ఒక్క గుడ్డు ధర ₹4.94 ఉండగా 2026 జూలై నాటికి అది ₹7కు చేరింది. రవాణా ఖర్చులు, హోల్సేల్, రీటైల్ మార్జిన్లు కలపడంతో వినియోగదారుడికి ఒక్క గుడ్డు ₹9 వరకు అమ్ముడవుతోంది. ఇప్పటికే చికెన్ ధరలు కిలోకు ₹300 దాటిపోవడంతో సామాన్యుడు గుడ్డుపైనే ఆధారపడుతున్నాడు. ఇప్పుడు గుడ్డు ధర కూడా అందుబాటులో లేకపోవడంతో ప్రోటీన్ ఆహారం సామాన్యుడికి మరింత దూరమవుతోంది. రైతులు పెరిగిన పెట్టుబడులతో ఇబ్బంది పడుతుంటే వినియోగదారులు పెరిగిన ధరలతో ఇబ్బంది పడుతున్నారు. ఈ పరిస్థితి ఎప్పుడు సాధారణ స్థితికి వస్తుందో చూడాల్సి ఉంది.